హాయ్ అండి. మేము మళ్ళీ చూపిస్తున్నాము రెండోవి. మేము అచ్యుతాపురం బయలుదేరామండి బండి మీద. చూస్తూనే ఉండండి, మంచివి చూపిస్తాం మీకు, మిస్ కాకండి. చూడండి, ఫస్ట్ కొండలు, హైవే మీద వెళ్తున్నామండి. కింద వాటరు చూడండి, ఇదంతా హైవే, చుట్టూరుగా కొండ కింద మొక్కలు, చుట్టూరు ఇంకా మొక్కలేనండి. మొత్తం స్టార్ట్ అయ్యామండి, బయలుదేరుతున్నాం. చూస్తూనే ఉండండి, అలాగా జర్నీ మొత్తం మిస్ చేయకండి. చాలా బాగుంటుంది. చూడండి, గుడులు గట్ట చాలా గుడులు వస్తాయండి. చూడండి గుడి ఎంత బాగుంది. అలాగా చెట్లు, పచ్చదనం, మంచి వాతావరణం, అలాగ ఎంత బండి మీద వెళ్తే ఎంతో హాయిగా ఉంటుందండి. చూడండి కొండలు, చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫ్లాట్లు అన్నీ కనిపిస్తాయండి. ఇంకా బోల్డ్ ఉంటాయండి, చాలా మీద ఉంటాయి. చూస్తూనే ఉండండి, మిస్ కాకండి ఎవరును. అచ్యుతాపురం అయితే ఎంటర్ అయ్యామండి. ఊర్లోనైతే ఇంకా బాగుందండి. అచ్యుతాపురం చాలా బాగుంటుంది. బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయండి. అన్నీ చూపిస్తాము. చూడండి, గాంధీ బొమ్మ, అలాగే 3 విగ్రహాలు ఉన్నాయి. చెట్లు, ఏదండి టెంపుల్ వచ్చింది, శివపార్వతులు టెంపుల్స్. ఇదిగోండి గృహప్రవేశంకి అయితే వచ్చామండి. మా వారు తీసుకొచ్చారు. మా వారు గృహప్రవేశం ఒకసారి ఇంట్లో దిగుతున్నారంటే కుటుంబం మొత్తం చెప్పారండి. మా పెద్ద అబ్బాయి రాలేదుగా, మేము అందరం వచ్చాము. చాలా బాగుందండి. సత్యనారాయణ వ్రతం చేసుకున్నారండి. అది కూడా తీసాను, వీడియో చూడండి. ఇల్లు చాలా బాగుందండి. అన్నీ తీసాను, ప్రతి రూము తీసాను, చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. చూడండి, ద్వారబంధాలకి మామిడాకులు, అదే కదండి అందం, మంచిది, శుభప్రయం. చూడండి, నేను ట్యాప్స్, కిచెను, హాలు, చూడండి పైన లైట్స్. ఇదైతే దేవుడు కదండి, ప్రత్యేకంగా కట్టుకున్నారు. చాలా బాగుంది, ఫ్రీగా. ఇది కిచెన్ అండి. బయట వచ్చాం బాల్కనీ. ఎప్పుడైనా మనం చూడాలంటే బయట నుంచి చూడండి. ఎంత బిల్డింగ్స్, అన్నీ కార్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయండి సైడ్స్. అవి కూడా త్వరలో కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని కట్టేస్తారు. అప్పుడు ఇంకా బాగుంటుంది. భోజనాలు అనేది స్టార్ట్ అయ్యామండి. భోజనాలు మాత్రం తీయలేకపోయాము అండి. బొప్పాయి చెట్లు, బొప్పాయి తోట, చాలా పెద్ద తోట అండి. ఇంకా దగ్గర కాపు ఇంకా రాలేదు, స్టార్ట్ అయింది దగ్గరలోనే. చూడండి, చిన్న చిన్న పిందులు పువ్వులు వేసాయి. చూడండి మొక్కలు, ఇంకా ఎక్కడ చూసినా మొక్కలేనండి. ఇంకా వాతావరణం అంటే వాతావరణమే. మాకైతే చాలా బాగా అనిపించిందండి జర్నీ అయితే మాత్రం. మీరు చూస్తూనే ఉండండి. రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎక్కడ అదే గతుకులు కానీ గొయ్యలు అవి ఏమీ లేకుండా నీట్గా హాయిగా వెళ్ళిపోయామండి ప్రయాణం. చూడండి ఎన్ని బిల్డింగ్స్, ఏరియా మొత్తం బాగుందండి. ఇవి కూడా మిగతావి కూడా ప్లేస్ ఉంది కదా, ఖాళీ స్థలాలు, అవి కూడా ఇల్లు అయిపోతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. అదొక ఏరియా, కాలనీ. చూడండి ఎంత డిసిప్లైన్గా ఉంటుందో. చూడండి ఎంత బాగుంది. చూడండి ఇల్లు ఎంత బాగా కట్టారు. చూడండి, ఇది ఇంకా మొక్కలే మెయిన్ అండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మేము ఒక్కలమే వెళ్తున్నామండి బండి మీద, ఎవరూ లేరు. ఎందుకంటే అది ఇంకో కాలనీ టైప్ కాబట్టి, అదే మెయిన్ రోడ్ మీదకి వెళ్తే ఇంకా జనాలు అంటూ ఉంటారు. వాటర్ ట్యాంక్ ఏదో వచ్చింది. ఇవ్వండి, వచ్చాము రోడ్డుకి. వచ్చాము. చూడండి, ఇప్పుడు మేమైతే పొడిమడక బీచ్కి వెళ్ళాలనుకుంటున్నామండి. భోజనాలు అయిపోయిన తర్వాత అలాగే వెళ్దాము అని మా చిన్న అంటే బయలుదేరాము. ఇప్పుడు మేము బీచ్కి అయితే బయలుదేరుతాము. అది కూడా చూడండి, మిస్ కాకండి. దగ్గరకు వచ్చాము. చూడండి ఈ బిల్డింగ్ ఎంత బాగుందో.
చూడండి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అండి. ఇది ఒక కంపెనీ వచ్చిందండి. బస్సులు కూడా బయట ఉన్నాయి. కంపెనీ నేమ్ అయితే తెలియదు. అలాగే దగ్గరలోనే బ్రాండెక్స్ కూడా ఉందండి. ప్రస్తుతానికైతే బ్రాండెక్స్ అనుకోమంటారు కానీ పేరు మార్చారు అంటున్నారు. అది ఎంతవరకు అయితే నాకు తెలీదు. ఇది అయ్యి ఉండొచ్చు. ఇదిగోండి, ఇది అయ్యి ఉండొచ్చు. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాము, చూస్తానండి. చూడండి, బ్రిడ్జి పైన కిందలో వెళ్తున్నాం మనం. గృహలా ఉంటుంది కదండి, కొంచెం చీకటి వస్తుంది. చూడండి పూల చెట్లు. అదిగోండి, ఇప్పుడు చీకటి వస్తుంది చిన్నది, ఎందుకంటే బ్రిడ్జి పైన కాబట్టి. చూడండి ఎంత లైన్ మీద ఉన్నాయి చెట్లు, ఎంత దూరంగా ఉన్నాయి డిస్టెన్స్ చెట్లకి ఒకదానికొకటి. చూడండి, ఏషియన్ పెయింట్ అండి. అది కంపెనీ, అందులో తయారవుతుంది. పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా మనం కొనుక్కుంటాం షాప్లో, అవి. చూడండి, ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చింది, అలా చూస్తానండి. అక్కడికి వచ్చిన అదే ఫార్మసీ అండి, అదే మెడిసిన్ స్మెల్, మందులు వేసుకుంటాం కదా మనం, ఆ కంపెనీ అండి. చూడండి, అచ్యుతాపురం చాలా ఉన్నాయండి కంపెనీస్. చూడండి, ఇది ఒకటి. ఇక్కడ కొంచెం డార్క్ అయిందండి వాతావరణం. చూడండి, పనులు చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు పని చేసుకుంటున్నారండి. మనం పూడిమార్క్ అయితే వచ్చేసాము. కొంచెం చిన్న విలేజ్లా ఉంటుందండి, అంటే చిన్న రోడ్డు. ఇవ్వండి వచ్చేసాము. ఒక టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనబడుతుందండి. చిన్న చిన్న షాపులు కూడా ఉంటుంటాయి. ఇక్కడ దూరం చూస్తే టెంపుల్ కూడా కనిపిస్తుంది, చూసారా అక్కడ. ఇదిగోండి, బీచ్కి అయితే వచ్చామండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, చాలా పడవలు ఉన్నాయండి, బోల్డు. అక్కడ మా చిన్న అబ్బాయి కూర్చుందాం అని అన్నాడు, కూర్చున్నాడు కూడా. అలాగే చాలా ఫోటోలు అయితే దిగామండి మేము. చూడండి, కెరటాలు ఎంత బాగా వస్తున్నాయో. చూడండి కెరటాలు, అదిగోండి చూడండి, అదిగోండి చూడండి. ముగ్గురు పిల్లలు అలాగా మాట్లాడుకుంటూ ఒకరి చేయి మీద చేసుకుని మాట్లాడుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే మాత్రం బట్టలు ఎక్కడ తడిసిపోతాయని ముందుకైతే వెళ్ళలేదండి. ఇంకా కొంచెం పైన ఉండి అలా చూస్తున్నాను, చుట్టూరు అలా తిరిగి చూసి ఫోటోలు తీసుకొని. కెరటాలు చూస్తున్నాను అక్కడ, కెరటాలు. ఫోటోలు కూడా తీసుకున్నామండి, పడవ మీద కూర్చున్నట్టుగా నేను మా చిన్న అబ్బాయి. అలాగే గుళ్ళు కూడా అక్కడ ఉన్నాయండి 2. చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో. ఇంకా ఈ కొస నుంచి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు అలా పడవలు ఉంటూనే ఉన్నాయండి. ఇంకా రామ్మ చాలు, వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది అని అంటే, ఉండమ్మ ఇంకొంచేపు ఉండమ్మ అన్నాడు. రామ్మ నేను ఎత్తుకుంటాను అనేసి అంటే అప్పుడు వచ్చాడండి. ఎత్తుకున్నానండి, కానీ నా వల్ల కాలేదు, కొంచెం 2 అడుగులు వేసి కిందకి దించేసానండి అనేసి
అప్పుడు వచ్చాను తను మామూలుగా అలాగా ఆడుకుంటున్నాడండి. అయినా మళ్ళీ అటు వెళ్దాం ఇటు వెళ్ళడం. నేను వచ్చాము రా అమ్మ టైం అయిపోతుంది ఇంక ఇంటికి బయలుదేరిపోదాం అనేసి అంటున్నానండి. దాన్ని వచ్చాము చిన్న పుల్ల తీసుకొని ఐ లవ్ యూ బీచ్ అని రాసాడండి. నేను టైం చూసుకుంటున్నానండి, ఎంత టైం అయింది అని వెళ్ళిపోదాం రా అనేసి వస్తున్నాను. అలాగే తను కూర్చొని చూడండి గుర్రంలాగా అక్కడ పైకి చివరి కూర్చున్నాడు, ఎక్కడ పడిపోతాడని నేను పక్కనే కూర్చొని భయపడిపోతున్నానండి. వచ్చి అమ్మ వెళ్ళిపోదాం చూడండి సరిగా ఉండడు కదా, అదే టెన్షన్. వచ్చేయమంటే వచ్చాడండి. మళ్ళీ ఉండు ఒక్క నిమిషం అనేసి పడవ తాడుంటే ఆ తాడు పట్టుకొని పడవని వచ్చేమి లాగేస్తాననేసి ఇంకా పూజిస్తున్నాడు చూడండి. నా పడవ లాగేస్తాడట. ఏంటో అపవిత్రం, అది వస్తుందా అసలు ప్రయత్నం చేయడం కానీ అంతే పిల్లలు. చూడండి వలలండి, చేపలు పెట్టే వలలు కూడా అక్కడే ఉన్నాయి. మరి అన్నీ అక్కడ ఉన్నాయి, ఇంకా వేటకి ఎవరు వెళ్ళలేదు ఏమో మనకైతే తెలీదు. సరే అయిపోయిందండి, రిటర్న్ అయిపోయాము. చూడండి చిన్న చిన్న షాపులు అయితే రోడ్డు పక్కన ఉన్నాయి, కూరగాయల షాప్స్ అలాగే గాజుల షాప్స్ ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి. చెన్నూరైనా బాగానే ఉన్నాయండి. చూడండి చేపల మార్కెట్, ఇంకా పచ్చివని ఎండువని ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఉన్నాయండి చేపల మార్కెట్ అక్కడ. చూడండి మళ్ళీ నేచర్ స్టార్ట్ అయ్యింది, ఇంకా ఉందండి చూడండి, మిస్ కాకండి. చూడండి ల్యాబ్ బస్సు అండి, చాలా బస్సులు వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి అనకాపల్లికి హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బ్రిడ్జికి మొత్తం వర్క్ జరుగుతుందండి, అదంతా చూపించాము. ఇంకా అది పూర్తి అయిపోయింది అనుకో మనకి ఇంకా బాగుంటుందండి. అశ్వాపురం అనేది ఇంకా డెవలప్ అవుతుంది, ఎందుకంటే జనం తగ్గుతారు కదా, కింద ఫ్రీగా ఉంటుంది రోడ్స్, ఇంకా బాగుంటుంది డెవలప్మెంట్. షాపులు కూడా ఉన్నాయి చూడండి, ఇంకా టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి. చూడండి ఎంత పెద్దదో, ఇంకా జరుగుతుంది. ఇంక ఇది ఎంత టైం పడుతుందో మనకు తెలీదు. వచ్చామండి మనం ఎలమంచి రూట్ తిరిగేసాము. అటువైపు అయితే అనకాపల్లి. మాకు చాలా దాహం వేసిందండి, కొబ్బరి బొండాలు నీళ్ళు తాగాలని ఆపాము. ఆల్రెడీ బాటిల్ అడిగాము, 120 అన్నారు, 100కి ఏమన్నాం, కుదరదని సర్లే అండి ఇచ్చేయండి అన్నాము. తాగేసామండి, కొంచెం కూల్ అయింది, మళ్ళీ స్టార్ట్ చేసాము. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మొత్తం కొండలు చెట్లు కొబ్బరి చెట్లు అంత గ్రీన్గా కనిపిస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. బండి మీద వెళ్తూ అవి చూస్తూ అంత చాలా బాగా అనిపించిందండి ఈ జర్నీ మాకైతే మాత్రం. మీరు కూడా చూసి ఆనందించండి ప్రతి ఒక్కరూను. ఎప్పుడు ఇంటి దగ్గరే కాకుండా అప్పుడప్పుడు కుదిరినప్పుడు బాగున్నప్పుడు మీరు వెళ్తూ ఉండండి ఇలాగా. చూడండి ఇంకా ఎంత బాగుందో. రోడ్స్ అయితే బాగున్నాయండి. మనం బిజీ అండి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ బిజీ అండి హైవే. చూడండి కింద చూడండి వాటరు. ఇక్కడైతే ఫోటోలు బాగా తీసుకోవచ్చండి. వీలే షూటింగ్ కూడా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చూడండి కిందకంటే కింద రోడ్డు ఉంది కాబట్టి బాగుంటుందండి ఇక్కడ. చూడండి ఎంత పెద్ద కొండ. అక్కడ కొండ మధ్యలోన మనకి యూ షేప్ కనిపిస్తుందండి, వెంకటేశ్వర స్వామి నామాలండి. కింద వాటర్ అండి. మేము చాలాసేపు ఇక్కడ 10 లేదా పావు గంట ఉండిపోయామండి.
మా చిన్న అబ్బాయి నేను రాళ్ళు నీటిలో వేయడం, అలాగా అటు ఇటు చూడడం, ఫోటోలు తీసుకోవడం. ఒక 10 నిమిషాలలో పావుగంట ఉన్నామండి ఇక్కడైతే మాత్రం కొంచెంసేపు. చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఈ ప్లేస్ అయితే మాత్రం. చూడండి అగోండి నేను మా చిన్న అబ్బాయి ఇద్దరం రాళ్ళు తీసుకున్నామండి. ఎవరు ఎక్కువ వేస్తావు తక్కువ వేస్తావు అని అటు ఇటు వేసుకుంటూ. చూడండి రోడ్డు కింద హైవేకి మనం చూస్తే రోడ్డు కనిపిస్తుంది. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామండి. పంట పొలాలండి నేను ఇక్కడ నుంచి వరిసేను వేసారండి. అంటే మళ్ళీ వరిసేను అంటే మళ్ళీ పండగకు ఎప్పుడో ఇంకా బియ్యం వస్తాయండి, ధాన్యం, దానివల్ల బియ్యం. చూసారా కొన్ని పొలాల్లోనే ఖాళీగా ఉన్నాయి, కొన్ని పొలాల్లో మొక్కలు వేశారు, దానికి నీళ్ళు కూడా పెట్టారు. గ్రీన్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం. అలా చూస్తున్నానండి. చూడండి అక్కడక్కడ ఆవులు గేదెలు తెలియదు కానీ మొత్తానికి ఉన్నాయి. కొండలు దూరం నుంచి చూస్తుంటే కొండలు కూడా కనిపిస్తున్నాయి. సరే అండి, మా వీధి మాత్రం వచ్చేసామండి. మా ఇంటి దగ్గరలో ఉన్నాము. ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి. మా వీధి వచ్చేసామండి. టర్నింగ్ తిప్పితే మా వీధికి వచ్చేస్తాం. ఇంకా ముందుకు 2 అడుగులు వేస్తే మా హౌస్ అండి. ఇంకా బాయ్ అండి. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ప్లీజ్.